రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేసేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ముగ్గేస్తుంటే మన రిషి వచ్చి ఎలా అల్లరి చేస్తున్నాడో చూడండి. పక్కన కూర్చొని ముగ్గేస్తుంటే వచ్చి కూర్చున్నాడు మన రిషి. రిషి ఏం చేస్తున్నావు? అగో ముగ్గులా చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ముగ్గులు వద్దా? ఎట్లా అంటే ఏంటిది? గుడ్ మార్నింగ్ చెప్పు. సే గుడ్ మార్నింగ్ రిషి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పో నాన్న పోను, నేను ముగ్గేసుకుంటా. నువ్వు తోడుపుతున్నావు అంతా, నా ముగ్గంతా తోడుపుతున్నావు. లేవు లేవు. మన రిషిని అయితే ఇంకా పక్కకు పంపించేసి నేనైతే ముగ్గేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బూస్ట్ తాగుతున్నాను. నాకైతే కాఫీ టీ అలవాట్లేదు, సో నేనైతే పాలే తాగుతాను అనమాట. సో ఇంకా బూస్ట్ తాగాక నేనైతే మన రిషికి బాగా చేపిస్తున్నాను. మేమైతే అవినో ప్రోడక్ట్ అయితే వాడుతున్నాం అనమాట. ఇదైతే చాలా బాగుంది అండ్ కళ్ళకు కూడా మండదు అనమాట. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకా నాకు. మన రిషి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు. సో ఈ డ్రెస్ అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డర్మడ్యూ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. అదైతే చాలా బాగుంది. ఇంకా రిషి అయితే రెడీ అయిపోయాడు అనమాట. చూసారా స్పెట్స్ పెట్టుకొని ఎలా ఆడుతున్నాడో. వాడికి బాగా సెట్ అయిపోయాయి కదా స్పెట్స్. ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రిషికి కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి పడుకోబెట్టేశాను. కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి డెకరేషన్ ఎలా ఉందో. అండ్ ఆల్సో మన రిషికి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. 1 2 3 స్టార్ట్. సో పైన డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. ఒక లుక్ అయితే వేసేయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. డెకరేషన్ అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే మనం కింద కూడా డెకరేషన్ అయితే చేద్దాము. ఇంకా చేయలేదు. సో చేశాక మొత్తం ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫ్లవర్స్ తెంపు అమ్మ, ఫ్లవర్స్ తెంపు. నువ్వు పువ్వు తెంపు. ఫ్లవర్స్ తెంపేసి నువ్వు దీంట్లో అన్ని ఫ్లవర్స్ తెంపి దీంట్లో వేసాయి. ఓకేనా? వెరీ గుడ్ కన్నమ్మ, వెరీ గుడ్. బేబీ ఎంత బాగా వేస్తున్నావు చూడు. ఏమైంది? తెంపు. ఇంకా ఇక్కడ నాన్న తెంపుతున్నాడు, నేను తెంపుతున్నా ఫ్లవర్స్ అన్ని. నువ్వు కూడా తెంపేసి పెట్టేసాయి. ఇప్పుడే వద్దు. సో ఫ్లవర్స్ అన్నీ తెంపి అయితే రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ రిషికి డ్రెస్ వేద్దామని చూస్తే డ్రెస్ ఫిట్ అవ్వలేదన్నమాట. సో మళ్ళీ బయటికి వెళ్ళి కొత్త డ్రెస్ కొనుక్కొని వద్దామని చెప్పి సడన్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే పీవీటీకి వచ్చామన్నమాట. ఇది తెలుసు కదా, దిల్షుక్నగర్లో ఉంటుంది పీవీటీ మార్కెట్.
సో అక్కడికైతే వచ్చాము, త్వరగా దొరుకుతుంది కదా అందుకని చెప్పి. అండ్ మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే దొరికిందనమాట రిషి డ్రెస్. ఈ షాప్లోనే తీసుకున్నాము. ఇంకా రిషి డ్రెస్ తీసుకొని త్వరగా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ డెకరేషన్ కూడా చేయాలి కదా కింద. సో నేనైతే రాగానే ఫస్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. చూడండి ఒకసారి లుక్ వేసుకోండి కింద ఎంత బాగా వచ్చింది కదా. సో ఇంకా మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను శారీ కట్టుకుంటాను. ఇంకా రిషి కూడా రెడీ చేసేసి వచ్చేస్తాం. ఏడవద్దు బేటా, చూడు విజిల్. చూసారా ఎలా ఏడుస్తున్నాడు మన రిషి. ఆ డ్రెస్ అయితే వాడికి అస్సలు కంఫర్టబుల్గా లేదు. సో ఇంకా 1 అవర్ పడుకొని లేచాక అప్పుడు కూల్ అయ్యాడు. అంతసేపు ఎత్తుకొనే ఉండమని చెప్పాడు. 1 అవర్, హాఫ్ అన్ అవర్ నేను, హాఫ్ అన్ అవర్ మా ఆయన ఎత్తుకున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేశాక అప్పుడు కూల్ అయ్యి అప్పుడు నడుస్తూ ఉన్నాడనమాట అరిసెల పైన. మేమైతే అనవసరంగా తీసుకొని వచ్చామనిపించింది డ్రెస్ని. వాడు అస్సలు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. అది చాలా మెత్తగా ఉంది కానీ ఎందుకంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదో అర్థమైతే కాలేదు. సో ఇంకా వీడికైతే ఇలాంటివే నచ్చుతున్నాయి డ్రెస్సెస్. రిషి ఇక్కడ చూడు. రిషి 1 2 3. చూసారా మన రిషి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు కానీ మాకైతే చుక్కలు చూపించాడు అసలు. ఆ డ్రెస్ వేయడానికి, ఆ డ్రెస్ వేసినాక ఇంకా అరిసెల పైన నడిపించడానికి అయితే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. సో చూసారు కదా ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో డెకరేషన్ ఎలా ఉందో కంపల్సరీగా పిన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ. Bye bye. See you in the next video.